ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ అనేది ప్రేగుల నుంచి రక్తము లోపలికి చేరితే కొంచెం మోతాదు పెరిగి అది పేరుకోవటం రక్తనాళాల పూడికి కారణమవుతూ ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ అబ్జార్ప్షన్ తగ్గించాలన్నా, బ్లడ్లో ట్రైగ్లిజరైడ్స్ యొక్క అబ్జార్ప్షన్ని తగ్గించాలన్నా, బ్లడ్లో కొలెస్ట్రాల్ ముఖ్యంగా గుడ్ కొలెస్ట్రాల్ని పెంచాలన్నా గోధుమ గడ్డి అద్భుతంగా పనికొస్తున్నదని పరిశోధన చేయటం ద్వారా తెలిసింది. గోధుమ గడ్డిలో ఉండే కొన్ని ఎంజైమ్స్, కొన్ని ఫైటోకెమికల్స్ గుడ్ కొలెస్ట్రాల్ని బాగా పెంచడానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ని మరియు ట్రైగ్లిజరైడ్స్ అబ్జార్ప్షన్ని బాగా బ్లడ్లోకి వెళ్లకుండా కంట్రోల్ చేయడానికి అద్భుతంగా పనికొస్తున్నదని మన ఇండియాలోనే పరిశోధన చేసి నిరూపించారు 2010 సంవత్సరంలో. ఎవరంటే శర్మా యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, హర్యానా. మరి వీట్ గ్రాస్ ఈ రోజుల్లో చాలా బాగా ఉపయోగపడుతుందని అందరికీ చెప్పొచ్చు. ఎందుకంటే చిన్న వయసులోనే 30-35 ఏళ్లకే గుండె జబ్బులు రావటం, కొలెస్ట్రాల్ సమస్యలతో, ట్రైగ్లిజరైడ్ సమస్యలతో చాలామంది ప్రాణాలు కోల్పోవటం మన కళ్ళారా చూస్తున్నాం. మరి ఈ హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ని పెంచి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ తగ్గించడానికి గోధుమ గడ్డి అద్భుతంగా ఉపయోగపడుతున్నది. కాబట్టి మీరు ప్రతినిత్యం గోధుమ గడ్డిని సొంతంగా ఇంట్లో పెంచుకుని రోజు కప్పు జ్యూస్ కనుక త్రాగగలిగితే చాలా మంచిది. ప్లాస్టిక్ ట్రేల్లో కాస్త కొబ్బరి పొట్టు, మట్టి పావలవంతు, ముప్పావలంతు కొబ్బరి పొట్టు కలిపేసేసి వేసేసుకుని మీరు దాంట్లో అడుగుని చిల్లులు పెట్టేస్తే నీళ్లు పోతాయి. గోధుమలు నానపోసి మంచి క్వాలిటీ గోధుమలు చల్లేయండి. చక్కగా 5-6 రోజులకి గడ్డి ఎదుగుతుంది. కత్తిరించి వాడుకోండి. రోజుకు ఒక ట్రే గోధుమలు నారు పోసేసుకుంటూ 7-8 రోజులు 6 రోజుల తర్వాత గడ్డి కత్తిరించుకుని వాడుకోండి. ఇట్లా గోధుమ గడ్డి మీరు పెంచుకోగలిగితే ఇంట్లో తక్కువ ఖర్చులో సింపుల్గా గోధుమ గడ్డి వస్తుంది. అంత గడ్డి కత్తిరించేసేయండి. ఒక స్పూన్ నీళ్లు వేసేసి మిక్సీలో వేసి నలగొట్టేసి శుభ్రంగా ఫిల్టర్ చేసి ప్యూర్ గోధుమ గడ్డిని తీసుకోగలిగితే రసాయన రూపంలో చాలా తేనెసుకు తాగితే మంచిదన్నమాట. ఇలా వాడి చూడండి. ఇట్లా పండించుకోవటం కుదరదు అనుకునేవారు, హైదరాబాద్లో ఉండేవారికి ప్యూర్ గోధుమ గడ్డి కనుక తెప్పించుకోవాలంటే అక్కడ మంచి క్వాలిటీ తక్కువ రేట్లో బయట కంటే కూడా తక్కువలో ఎక్కువ గడ్డి ఇచ్చి సప్లై చేసేవారు ప్రవీణ్ కుమార్ గారు. వీరు ప్రత్యేకంగా దీనికోసమే ఇక వాళ్ళ ఫ్యామిలీ అంకితమే చక్కటి సర్వీస్ అందిస్తున్నారు. ఈ మధ్య డోర్ డెలివరీ కూడా మీకు వీటికి రాసిని సిటీలో వారికి పంపించే ఫెసిలిటీని వారు ప్రొవైడ్ చేశారు. మరి హైదరాబాద్ వారు మాత్రం స్పెషల్గా మంచి గోధుమ గడ్డిని, లేత గోధుమ గడ్డిని మీకు డోర్ డెలివరీ ద్వారా అందించడానికి ప్రవీణ్ కుమార్ గారి నెంబర్ 900000882227. ఈ నెంబర్కి సంప్రదిస్తే వాళ్ళు చక్కగా మీకు ఈ మంచి క్వాలిటీ గడ్డిని మీరు ఒక్కసారి 1 కేజీ 2 కేజీలు తెప్పించుకుని 4-5 రోజులు ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టేసుకుని అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఉంచుకుని రోజు అంత గడ్డి తీసుకుని వాడచ్చు అనమాట. ఎవరికైనా బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నా, చర్మ వ్యాధులున్నా, దీర్ఘరోగాలు ఉన్నా, బ్లడ్ మారాలనుకున్న వారికి బ్లడ్ తాగినట్టుగా బ్లడ్ పట్టాలంటే గోధుమ గడ్డి మంచిదని నేను ఎప్పుడూ చెప్తుంటాను. దీనితో పాటు ఈ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గటానికి, గుండె జబ్బులు రాకుండా రక్షించడానికి వీటికి రాసింత మంచిదని స్పష్టంగా పురువైంది. కాబట్టి గోధుమ గడ్డిని బాగా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.